దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు థర్స్డే 28th May 2026 మీ అందరికీ యేసు ప్రభువారు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 49వ అధ్యాయము 9వ వచనము. సామ్ నంబర్ 49 and verse 9. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికినీ తీరక అట్లుండవలసినదే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్లారా, వారి ప్రాణ విమోచన ధనము. ఎవరి ప్రాణ విమోచన ధనము? నరుని, మన ప్రాణ విమోచన ధనము బహు బహు పెద్దది. ప్రాణ విమోచన ధనము గొప్పది. అది అట్లు ఎన్నటికీ అట్లు తీరక అట్లు ఉండవలసినదే. అది ఎన్నటికీ తీరక అంటే మానవుని, మనలను విమోచించుటకు క్రయధనము ఎవరూ తీర్చలేరు. అది అలాగ ఉండవలసినదే, అట్లు ఉండవలసినదే. కాబట్టి యేసు ప్రభువారు తప్ప ఎవరు ఈ క్రయధనమును చెల్లించలేరు. దీన్నే విమోచన క్రయధనం అని బైబిల్లో వింటా ఉంటాము. అర్థమవుతుందండి? అంటే దీన్ని బట్టి మీ యొక్క గొప్పతనం ఎంతో, మీ యొక్క విలువ ఎంతో, మీ యొక్క త్రాసులో మీరు ఎంత తూగుతున్నారో దేవుడు చెప్తున్నాడు. ఎంత ప్రెషియస్, హౌ మచ్ వాల్యుబుల్ యు ఆర్. ఎంత విలువైన వారము మీరు, ఎంత విలువైన వారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దయచేసి మిమ్మల్ని మీరు తక్కువగా ఎంచుకోవద్దు. దేవుడే ఈ మాటలు చెప్తున్నాడు. దేవుడే ఈ మాటలు చెప్తున్నాడు. మిమ్మల్ని విమోచించుటకు ధనము గొప్పదే. ఇట్స్ టూ బిగ్. So Bible simply saying, God is simply saying that you are highly valuable. వెండితో బంగారముతో నీవు విమోచింపబడలేవు. అర్థమవుతుందండి? వెలగల రాళ్ళుతో, బంగారముతో, అపరంజితో నీ విమోచింప సరిపోదు. దానికంటే విలువైన వ్యక్తివి. ఈరోజు ప్రజలు, మనుషులు విలువను వారికున్న ఆస్తి బట్టి వారి విలువను పోలుస్తున్నారు. వారికున్న బంగారమును బట్టి, వారికున్న ఆ యొక్క డైమండ్ను బట్టి, వారికున్న ఆ యొక్క విలువైన విషయాలను బట్టి, ఉద్యోగాన్ని బట్టి వారి యొక్క భావమును, వారి యొక్క విలువను కొలుస్తూ ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ప్రతి మానవుని గురించి మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని విమోచించుటకు ధనము చాలా గొప్పది, అది ఎవ్వరూ తీర్చలేరు. Let me read this verse in English. ఓ దేవునికి స్తోత్రము, ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, you are highly valuable. The ransom for you is impossible, the Bible says. It is impossible. Nobody can pay for you. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకే పేతురు పత్రికలు అంటారు, వెండి బంగారమ అగు క్షయ వస్తువుల చేత నీవు విమోచింపబడలేదు. You have not been redeemed with corruptible things of gold and silver. ఆయన రక్తం, యేసు ప్రభు రక్తము చేత నీవు విమోచింపబడ్డావు. యేసు ప్రభు ప్రాణము చేత నీవు విమోచింపబడ్డావు. The life of Jesus was required to pay your debts. అర్థమవుతుందండి? యేసు ప్రభు వారి యొక్క ప్రాణము అవసరమైందండి మానవులను విమోచించుటకు.
మానవులను విమోచించుటకు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, in English I think we should read verse 10, Psalm number 49 and verse 10. In English we will understand this verse, that you are highly precious, you are highly valuable. దేవునికి కృతజ్ఞతాస్తుతులు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. God is precious, God is gracious. హల్లెలూయా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరందరూ దయచేసి మిమ్మల్ని మీరు తక్కువగా ఎంచుకోవద్దు. మిమ్మల్ని మీరు ఆ లోకంలో కనపడుతున్న బంగారం కన్నా, లోకంలో కనపడుతున్న వెండి కన్నా, లోకంలో కనపడుతున్న విషయాల కన్నా తక్కువగా ఎంచుకోవద్దు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? యు ఆర్ మోర్ వాల్యుబుల్ దెన్ ఎనీ కన్స్ట్రక్షన్. యు ఆర్ మోర్ వాల్యుబుల్. యేసు ప్రభువారు ఏమన్నారండి? మందిరము మందిరము మందిరం అని అందరూ పొగుడుతూ ఉంటే, మందిరము సొలొమోను కట్టిన మందిరము, లేక హేరోదు మహారాజు కట్టిన మందిరం అని పొగుడుతూ ఉంటే, మందిరం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని యేసుక్రీస్తు వారు ఆయన పలికినట్టుగా దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, in English I want to read verse 7. None of them can by any means redeem his brother, nor give to God a ransom for him. In 8th verse it says, for the redemption of their soul is precious, and it ceaseth forever. The redemption of a man's soul is precious. It is precious. Only Jesus could do that. The redemption of man's soul is precious. हिंदी में पढ़ेंगे. हिंदी में भजन संहिता उसमें 49th चैप्टर और उसमें 8 वचन और 9 वचन 8 वचन पढ़ेंगे. प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. आपका कीमत क्या है यहाँ पे लिखा हुआ है. भक्त लिखते हैं, आपका भाव, आपका कीमत इतना ज्यादा है कि कोई भी आपका कीमत चुका नहीं सकता. सिर्फ एक ही ने चुकाया है, वो यीशु मसीह है. प्रभु को धन्यवाद, प्रभु को महिमा देते हैं, प्रभु को महिमा देते हैं, प्रभु को महिमा देते हैं. भजन संहिता 49th चैप्टर और उसमें हम 8th वचन पढ़ रहे हैं. क्योंकि उनके प्राण की छुड़ौती भारी है, वह उन्नत तक कभी ना चुका नहीं सकेंगे. मानव का प्राण का भाव, प्राण का छुड़ौती भारी है. मतलब मानव को पाप से बचाना का कीमत बहुत भारी है. कोई भी नहीं चुका सकता, वैसे ही रुक जाएगा. लेकिन यीशु मसीह इस दुनिया में आकर आपका भाव का कीमत चुका दिया है. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యందు ఎంతో నీవు కృతజ్ఞుడు అయి ఉండాలి. యేసు ప్రభు నీవు ఎంతో భక్తి గలవాడవై ఉండాలి. బికాస్ జీసస్ అండ్ జీసస్ అలోన్. జీసస్, ఇట్ వాజ్ నాట్ ఎ కాంపిటీషన్ అండి. ఎవరు నేను కడతాను మీ బిల్లు నేను కడతానని, ఒక రెస్టారెంట్లో నేను పే చేస్తానని చెప్పొచ్చు. కానీ మానవుని యొక్క బిల్ ఎవరు పే చేయలేరు. ఓన్లీ జీసస్ కుడ్ పే దిస్ బిల్. యేసు ప్రభు ఏదైతే నీ కొరకు నా కొరకు ఆ క్రయధనమును, విమోచన క్రయధనమును చెల్లించాడో దాన్ని బట్టి నువ్వు ఈరోజు స్వతంత్రుడువు. అర్థమవుతుందండి? కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్ర. యు ఆర్ ఫ్రీ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దైవ, ఈ ఆరాధనలో మేమందరము నాయన తండ్రి యేసుక్రీస్తు వారిని బట్టి, యేసుక్రీస్తు వారు చెల్లించిన వెలను బట్టి మేము స్వతంత్రులయ్యి ఉన్నామయ్యా. స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారిని మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రములు నాయన.
జాబ్స్ చేసిన వారు, జాబ్స్ వెతుకుతున్న వారు, మంచి జాబ్స్‌తో తృప్తిపరచబడినందుకు స్తోత్రం. బిజినెస్ చేసిన వారు, బిజినెస్‌ని మీరు ఆశీర్వదించి దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. చదువుకుంటున్న వారు చదువంతట్లో మీ తోడుకై స్తోత్రం. దేవా తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకిరీటం ధరింపచేసి, మీ దయలో, మనుషుల దయలో మీరు వర్ధిలింపచేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, దేవా తండ్రి నాయన, పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. పరిశుద్ధ తండ్రి, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మా యెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనల దగ్గర కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.